నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మోనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభం కేసీఆర్ కు వేద పండితుల ఆశీర్వచనం మంత్రులు ఎంపీల శుభాకాంక్షలు గంగమ్మ దేవత సందర్శనంతోనే తిరుమల స్వామివారి దర్శనం ఆనవాయితీ కేంద్ర రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి వెల్లడి విపక్ష నేతల దిగజారుడు ప్రకటనలు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపాటు వైద్య కళాశాల భవనాలను త్వరగా పూర్తి చేయాలి అధికారులకు విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశం ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది అనుకున్న ముహూర్తానికే అంటే సరిగ్గా మధ్యాహ్నం 1:05 పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలో పూజలు కొనసాగాయి వేద పండితులు కేసీఆర్ కు ఆశీర్వచనాలు అందించగా పార్టీ అధినేతకు మంత్రులు ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు 11,000 చదరపు అడుగుల స్థలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు G+3 విధానంలో భవన నిర్మాణం జరిగింది లోయర్ గ్రౌండ్ మొదటి 2, 3 అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులతో భవనాన్ని నిర్మించారు మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి ఛాంబర్ పేషి కాన్ఫరెన్స్ హాల్ను ఏర్పాటు చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం 4 గదులు కార్యాలయ రిసెప్షన్ క్యాంటీన్ను నిర్మించారు 2, 3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు నాయకులు బస చేసేందుకు 18 గదులతో పాటు 2 ప్రత్యేక సూట్ రూమ్లు నిర్మించారు సూట్ రూముల్లో పార్టీ అధ్యక్షుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి కాగా ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియాకు బీఆర్ఎస్ కార్యాలయంలోకి అనుమతి లభించలేదు అధికారుల ఆదేశాల మేరకు మీడియాను పార్టీ ఆఫీస్ ముందు నుంచి పోలీసులు బయటకు పంపించారు పార్టీ ఆఫీస్ ప్రాంగణంలో కూడా మీడియా వాళ్ళు ఎవరు ఉండవద్దంటూ హుకుం జారీ చేశారు ఈ ఆంక్షలపై మీడియా ప్రతినిధులు మండిపడ్డారు ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వెలిసిన గంగమ్మ దేవత స్వయాన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలని ప్రాచీన కాలం నుండి ముందుగా గంగమ్మ దేవతను దర్శించుకొని తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే ఆచారం ఉండేదని కేంద్ర రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి అన్నారు తాతయ్యగుంట గంగమ్మ తల్లి పునఃప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవంలో సతీష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకొని ఆలయ పునఃప్రతిష్ఠాపన యజ్ఞం యాగశాలలో ఉన్న ప్రధాన కలశం వద్ద వెండి యంత్రం బంగారపు యంత్రాన్ని వేద పండితులు ఆయన చేతుల మీదుగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ గంగమ్మ తల్లి వైభవాన్ని తీసుకొని రావడానికి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కృషి అభినందనీయమని ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తే అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని అన్నారు కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యేతో పాటు నగర మేయర్ డాక్టర్ శిరీష డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి ముద్ర నారాయణ మున్సిపల్ కమిషనర్ డి హరిత తదితరులు పాల్గొన్నారు
దాదాపు 1400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం ముఖ్యంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి చెల్లెలుగా ఇక్కడ తిరుపతిలో వెలసి ప్రతి ఒక్కరూ కూడా కొండ మీదకి వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత పైకి వెళ్ళి వారి అన్నగారైనటువంటి వెంకటేశ్వర స్వామి గారిని దర్శనం చేసుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆచారం ఏదైతే ఉంటుండిందో ఆ ఆచారం ప్రకారం అందరూ కూడా నడుచుకుంటూ ఉన్నారు. దాదాపు 700 సంవత్సరాలుగా ఇక్కడ జాతర అనేటువంటిది జరుగుతూ వస్తుంది. దేశంలోనే జాతర అనేటువంటిది ఇక్కడే మొదలైనట్టుగా చెప్పబడుతోంది. అసలు ఒక కుటుంబంలో చెల్లెలకు సారె ఇవ్వటం అనేటువంటి ఒక ఆచారం ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు మన గంగమ్మ దేవతకు చెల్లెలుగా సారె ఇవ్వటం అనేటువంటిది వచ్చినటువంటి ఆనవాయితీయే. ప్రతి కుటుంబంలో ఈరోజు దేశంలో ఈ సారె ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మరలా తిరుపతి పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా ఈ దేవాలయానికి పునర్వైభవం వస్తూ కొత్తగా దేవాలయాన్ని నిర్మించుకుంటూ ఈ ప్రాంగణాన్ని విశాలంగా అన్ని దేవుళ్ళని కూడా ఇక్కడ తీసుకుని వచ్చి మొత్తం ఈ కార్యక్రమాన్నంతా కూడా శాస్త్రోక్తంగా అందరూ పీఠాధిపతుల్ని, స్వరూపానంద స్వామిని, అట్లనే కంచి శంకరాచార్యులు విజయేంద్ర సరస్వతి గారిని వాళ్ళందరినీ కూడా పిలిచి యజ్ఞ యాగాదులతో ఇక్కడ పునర్ప్రతిష్ఠ జరగబోతోంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మన అందరం కూడా మన భూమన కరుణాకర్ రెడ్డి గారిని అభినందించాలి. అట్లనే ఈ తిరుపతి పట్టణంలో అందరూ కూడా మరొకసారి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం గంగమ్మ వారిని గుర్తు తెచ్చుకొని వారికి అందరూ కూడా మళ్ళా ప్రతినిత్యం మనసులో మిగిలే విధంగా భక్తి శ్రద్ధలతో దేవాలయం నిర్మించుకొని పునర్వైభవాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. వారందరికీ తిరుపతి ప్రజలందరికీ కూడా అభినందనలు తెలుపుకోవాలి. రాబోయే రోజుల్లో అమ్మవారు తిరుపతిలో ఉన్నటువంటి వారికి అట్లనే మొత్తం భక్తులందరూ కూడా ఆశీస్సులించి ఈ ప్రాంతాన్ని, దేశాన్ని చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారికి నమస్కరిస్తున్నాను.
ఏపీలో విపక్ష నేతలు దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేఈ కృష్ణమూర్తి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కనీసం సొంత ఊరికి మంచినీటి కుళాయిలు తెచ్చుకోలేదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల అవసరాలు మర్చిపోయిన నాయకులు ఇప్పుడు ఇష్టారీతిన మాట్లాడడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. జగనన్న పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇటువంటి దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దొంగ మైనింగ్ చేస్తాడు, ఆయన చేస్తాడు, మనకు రియల్ ఎస్టేట్ మాఫియా అంట. ఇది బొంబాయి నగరం అయినట్లు ఏం మాట్లాడేటప్పుడు కూడా ఎంత అన్యాయమైన మాట. అయితే మనిషి ఒకనొకప్పుడు దొంగసారాయి చేసి సెంట్రల్ జైల్లో ఉన్న మాట వాస్తవమా కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్ని 2 నెలల 3 నెలలు ఎందుకు దొంగసారాయి కాల్చి ఆ దొంగసారాయి కాల్చినందుకు అప్పుడు సారాయి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు కట్టేసినారు 2 రోజులు సారాయి డిపోలు. వాస్తవమా కదా? మాట్లాడిన మనిషి మళ్ళా లోకేష్ వచ్చే విజయనగరం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ట్రైబల్ యూనివర్సిటీ సమీపంలో నిర్మాణంలో ఉన్న కళాశాల పనులను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, సెమినార్ హాల్, హాస్టల్ తదితర భవనాల నిర్మాణం, నాణ్యత, ఇతర సదుపాయాలను పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన ఖర్చు, చేసిన పనులు, బిల్లుల పరిస్థితి, సిమెంట్, ఐరన్, ఇసుక సరఫరా, పనివారి సంఖ్య తదితర అంశాలపై ఆరా తీశారు. మెడికల్ కాలేజ్కి నీటి అవసరాలను శాశ్వతంగా కల్పించేందుకు చంపావతి నది నుంచి పైప్లైన్ వేసేందుకు 10 కోట్ల ఖర్చుతో ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. మున్సిపాలిటీ నుంచి తాత్కాలికంగా నీటిని ఇప్పించేందుకు వెంటనే సంబంధిత అధికారులతో చర్చిస్తానని చెప్పారు. ఆమె వెంట డిఆర్ఓ ఎం గణపతిరావు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మలత, ఏపీఎం ఎస్ఐడిసి సూపరింటెండెంట్ ఇంజనీర్ అంకమ్మ చౌదరి, ఈఈ సత్యప్రభాకర్, విశాఖ ఎస్సీ శివశంకర్, తహసీల్దార్ సిహెచ్ బంగారాజు, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో జనసేన నాయకుడు బొంతు రాజేశ్వరరావు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత గాంధీ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ ముక్తేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు పరిమితం తప్ప రైతులకు మేలు జరగడం లేదని మండిపడ్డారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి తహసీల్దార్లకు సైతం ఎలాంటి అనుమతులు రాకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడైనా లింక్ అయిపోయిందంటే ఎక్కడ ప్రాబ్లం మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నిన్న టీవీ అంతా ఆయన ధాన్యాలన్నీ కొనేసాం, గొడవలన్నీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పంచాయతీ కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మండల పరిషత్ కార్యాలయం ఎదుట పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరుకుందని అన్నారు. ప్రభుత్వం తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మల్లికార్జున్, లక్ష్మణ్, పరశురాములు, వేణు, సౌజన్య, నవ్య, ఉషా, గీత, సౌజన్య, సందీప్, సాయి, శ్రీనివాస్, రాజు, వినయ్, రత్నకుమారి పాల్గొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులమైన మేము మా యొక్క రెగ్యులరైజేషన్ కోసం మేము ఈరోజు 7వ రోజు నిరాధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశము అందరికీ విదితమే. మేము విధుల్లో చేరి ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తవుతుంది. మేము 3 సంవత్సరాల ప్రొబేషన్తో ఉద్యోగంలో చేరడం జరిగింది. ఏ ఉద్యోగికి అయినా 2 సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది. మాకు 3 సంవత్సరాల తగ్గించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరితే వాళ్ళు మాకున్నటువంటి కన్సాలిడేటెడ్ పే 15,000ని 28,000కి పెంచడం జరిగింది. కానీ వారు మా యొక్క ప్రొబేషన్ కాలాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగింది. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము ఆ ప్రభుత్వం చెప్పినటువంటి మాటను గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవించి ఈ 4 సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని కూడా మాట్లాడకుండా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కోరేటువంటిది ఏంటి అంటే మా ఈ 4 సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణిస్తూ ఇప్పుడు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికీ మేము 7వ రోజు అవుతుంది. ప్రభుత్వం నుండి ఎలాంటి పిలుపు లేదు. మేము కష్టపడి పనిచేసిన మా పనిని కూడా గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా వల్లనే దేశంలో జాతీయ స్థాయిలో మన తెలంగాణ ప్రభుత్వానికి గత 4 సంవత్సరాలు తీసుకున్నట్టయితే 70కి పైగా అవార్డులు రావడం జరిగింది. మరియు ఈ సంవత్సరం 13 అవార్డులు రావడం జరిగింది. ఇందులో ఈ బంగారు తెలంగాణ సాధనలో మా యొక్క కృషి ఉంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ప్రభుత్వం యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతి పంచాయతీ కార్యదర్శి మేము పనిచేయడం జరిగింది. దాని యొక్క ఫలితంగానే ఈ అవార్డులు ఇది అందరికీ విదితమైనటువంటి విషయం. మా యొక్క కష్టాన్ని గుర్తించి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మేము న్యాయమైనటువంటి కోరిక మాకు మీరు ఇచ్చినటువంటి ఈ హామీని మీరు నెరవేర్చుకోవాలని చెప్పేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరం కూడా కోరుతూ ఉన్నాము. సో దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులమైన మేము ఈరోజు 7వ రోజు సమ్మె చేస్తున్నాము. మేము దేని గురించి అంటే మా పంచాయతీ కార్యదర్శులను మన నోటిఫికేషన్ ప్రకారం 3 ఇయర్స్ ప్రొబేషన్ అని పెట్టి మా కండిషన్ మీద ఈ జాబ్ ఇచ్చారు. కాకపోతే మళ్ళీ 1 సంవత్సరం ఉంచారు. అయినా కూడా మేము 4 ఇయర్స్ చేసినా కూడా ఇంకా కూడా రెగ్యులరైజేషన్ గురించి ఏ ప్రతిపాదన రావడం లేదు. దాని గురించి మేము ఈ సమ్మె అనేది చేస్తున్నాం. మా యొక్క కృషిని గుర్తించైనా కానీ మా సమ్మెకి అంటే మేము చేస్తున్న దానికైనా కానీ వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న బజరంగ్ దళ్ సంస్థను నిషేధిత ఉగ్రవాద సంస్థ PFIతో పోల్చడం సరికాదని పేర్కొంటూ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ చింతపల్లి మండల కన్వీనర్ సోమరాజు ప్రదీప్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ను బ్యాన్ చేస్తామని అనడం దురదృష్టకరమని అన్నారు. అలా అనుకుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో బ్యాన్ చేశారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ నాయకులు గజ్జా అభినవ్,
కడారి సత్యనారాయణ, కంచుకోట వినోద్ కుమార్, కొప్పుల శివ, ఎంపీటీసీ అనిత, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చినాక బజరంగ్ దళ్ని బ్యాన్ చేస్తామని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు, హిందువుల సంఘటితం కోసం పనిచేస్తున్న బజరంగ్ దళ్ సంస్థను బ్యాన్ చేస్తానని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు చింతపల్లి బజరంగ్ దళ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరుగుతుంది. అదృశ్యమైన మహిళ కేసును ఖమ్మం పోలీసులు ఛేదించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అత్తాకోడళ్లు నీలమ్మ, మల్లమ్మ ట్రీట్మెంట్ కోసం ఖమ్మం ఆసుపత్రికి వచ్చారు. తర్వాత కోడలు నీలమ్మ కనిపించడం లేదని అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను రేప్ చేసి హత్య చేశారని ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు. రోడ్డు దాటుతున్న నీలమ్మను ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడని తేలింది. ప్రభుత్వం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం ఎల్లసిరి హర్జనవాడలో దారుణం చోటు చేసుకుంది. హరీష్ అనే వ్యక్తి తన భార్య మాధవిపై అనుమానంతో కత్తితో నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే చిట్టమూరు మండలం ఎల్లసిరికి చెందిన మాధవి హరీష్కు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. హరీష్ పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. గొడవల నేపథ్యంలో గత 2 ఏళ్లుగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఇద్దరి మధ్య రాజీ చేసి వారి కొడుకుని తల్లి వద్ద, కూతురిని తండ్రి వద్ద ఉంచుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో భార్య వారం రోజుల క్రితం భర్త దగ్గరకు వచ్చింది. ఆమెపై అనుమానంతో కక్ష పెంచుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో దాడి చేసి కిరాతకంగా నరికి చంపాడు. హత్యకు ఉపయోగించిన కత్తితో స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలోని సర్వే నెంబర్ 186లో 2 ఎకరాల 20 గుంటల భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని భూ యజమాని శ్రీనివాసరావు ఆరోపించారు. సదర్ భూమిని 2016లో తాము కొనుగోలు చేశామని, దానికి సంబంధించిన పత్రాలు తన దగ్గర ఉన్నాయని మీడియా సమావేశంలో తెలిపారు. తక్షణం ఆ భూమిని వదిలిపెట్టి వెళ్లాలని కొందరు వ్యక్తులు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని, కనుక సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పేసి ఆర్డర్ అనేది పంపించారు. అయినా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు 100 కాల్ చేసామన్నా ఇంకోటనో వచ్చేసి మళ్ళీ ఎస్ఐ గారు ఫోన్లో నాతోటి మాట్లాడడం జరుగుతుంది. పిఎస్కి రండి, పిఎస్ మేము రామ్ సార్, పిఎస్కి మీ న్యాయం జరిగినప్పుడు మేము మీ దగ్గరికి రామనే కదా మేము చెప్తున్నాం అంటే, ఓహో అలానా, సరే మంచిది అని చెప్పేసి ఫోన్ కట్ చేశారు. ఇందాక మాట్లాడి పంపించారు, పోలీస్ స్టేషన్ వెళ్ళింది, కోర్టు నుంచి హైకోర్టు నుంచి నోటీసులు వెళ్ళినాయండి అందరికి. మేము కొనుగోలు చేసాము ఈ భూమిని. అంతకుముందు వేరే వాళ్ళు కొన్నారు. ఇప్పుడు మీకు దీనికి సంబంధించి లింక్ డాక్యుమెంట్స్ మీరు 1972 నుంచి చెప్తున్నారు కదా, ఇప్పుడు 1972లో ఎవరు తీసుకున్నది? ఆలేటి శంకర్ రెడ్డి నుంచి మీరు ఎప్పుడు కొన్నారు? ఆలేటి శంకర్ రెడ్డి నుంచి తర్వాత కుక్కల శోభాను రామచంద్ర రెడ్డికి రిజిస్ట్రేషన్ అయింది. ఎప్పుడైంది? 2008లో అయింది. 2008లో అయింది. మీరు ఎప్పుడు తీసుకున్నారు? మేము తీసుకుంది 2016లో. 2016లో తీసుకున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నారా? మేము వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా అయింది. ఎలన్ బయోటెక్ అయింది ట్రాన్సాక్షన్. అక్కడి నుంచి మళ్ళీ ఆర్ కుమార్ అనే ఆయనకి అయింది అనమాట. అక్కడి నుంచి 2016లో మేము కొనుగోలు. మరి మీకు ముందు తెలియదా? లేదండి. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇట్లా ఉందని చెప్పి మీకు ముందు తెలియదా? మేము ఆల్రెడీ 2013 కోర్టులో డిస్మిస్ అయిన ఆర్డర్ బేస్ చేసుకుని మీ ల్యాండ్ కొనుగోలు చేసాము. ఎప్పుడు 2016లో కొనుగోలు చేసాం. ఎవరు కొనుగోలు చేసారు? ఎవరి పేరు పైన కొనుగోలు? మేదరమెట్ల ధనలక్ష్మి అనే ఆవిడ మీద కొనుగోలు చేసాం, మా మదర్ అనమాట. మీరు ఈ ల్యాండ్ మొత్తం ఎస్ఎఫ్టీ ఎంత? దీని అంటే ఇది మొత్తం ఎంత? మొత్తం 3 ఎకరాల 2 గుంటలు అనమాట. 3 ఎకరాలు అండి. అన్నారం విలేజ్, గుమ్మడిదల్ మండల్ వస్తుంది. అయితే ఇది భూమి 1954 నుంచి కూడా కాసరా పాని ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అమ్మారో వాళ్ళు మనకి అమ్ముతా వచ్చారనమాట. టిల్ 2016 మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. 1954 నుంచి 1972 నుంచి టిల్ 2016 మా దగ్గర లీగల్గా రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయన్నమాట. అయితే ఈ శాంతవర్మారెడ్డి అని ఆయన ఏం చేశాడంటే, పహానీలని మ్యానిపులేట్ చేసి వితౌట్ ఎనీ ప్రొసీడింగ్స్ ఎటువంటి ప్రొసీడింగ్స్ లేకుండా రికార్డ్స్ని మిస్సింగ్ చేసేసి ఆయన అప్పట్లో పట్వారీగా వాళ్ళ 3 అన్నదమ్ములు పట్వారీ, సర్పంచ్గా, పటేల్గా చేసినప్పుడు రికార్డ్స్ని మ్యానిపులేట్ చేసి, ఇది ఒక్కటే కాదు చాలా వరకు భూములు చాలా వరకు రైతుల దగ్గర కూడా ఇలాగే మ్యానిపులేషన్ చేసి కబ్జాలు చేసేసి వేరే వాళ్ళకి అమ్మేయడం ఇలా చాలా జరగడం చాలా చూసామన్నమాట. అయితే మేము మాత్రం మా ల్యాండ్ గురించి మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నందువల్ల మేము న్యాయంగా ల్యాండ్లోకి ప్రవేశిస్తానికి వస్తే మమ్మల్ని అడ్డుకొని పోలీసుల సపోర్ట్ తోటి మాకు ఎటువంటి మేము ఎన్నిసార్లు 3-4 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం లేదు. అవతల వాళ్ళ కంప్లైంట్ మీద మా మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేసి అన్యాయంగా మమ్మల్ని దౌర్జన్యంగా ల్యాండ్లోకి వచ్చేసి గోడలు ఇలాంటి స్ట్రక్చర్లు ఇవి చేస్తూ ఉన్నారన్నమాట. కావున మాకు ఇటువంటి ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం. అయితే 1972 సేల్ డీడ్ బేస్ చేసుకొని మనకి లింక్ డాక్యుమెంట్స్ వస్తుండగా 1986లో ఎవరైతే మాకు 1972లో డాక్యుమెంట్ అమ్మిన ఆయన మీద కేసేసి ఆయన అమ్మేసిన తర్వాత ఆయన పట్టించుకోక కోర్టులో ఆర్డర్ తెచ్చుకొని ఆర్డర్ని బేస్ చేసుకొని ఈ ల్యాండ్ నాది అంటాడు. కానీ ఆయనకి ఎటువంటి మదర్ డాక్యుమెంట్ అనేది లేనందువల్ల తర్వాత 2013లో 2007లో మా మీద కేసు వేయంగా మెదక్ డిస్టిక్ జిల్లాలో కోర్టులో కేసు వేసినప్పుడు ఆయన డిస్మిస్ అయ్యాడు, ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేక. ఆ తర్వాత మేము ఎప్పుడైతే ఈ భూమి కొనుగోలు చేసామో మళ్ళీ మా మీద లోవర్ కోర్టుకు వచ్చి మళ్ళీ కేసు వేయడం జరిగింది. మేము దీనికి పోలీసు వాళ్ళు మేము ఇప్పటి వరకు కొనుగోలు చేసిన తర్వాత కేసు నడుస్తుండగా ఏ రోజు కూడా మేము భూమిలో ఒక్క ఇటుక పని కూడా చేయలేదు ఇప్పటిదాకా. దౌర్జన్యంగా అన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభం. కేసీఆర్ కు వేద పండితుల ఆశీర్వచనం, మంత్రులు, ఎంపీల శుభాకాంక్షలు. గంగమ్మ దేవత సందర్శనంతోనే తిరుమల స్వామివారి దర్శనం ఆనవాయితీ. కేంద్ర రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి వెల్లడి. విపక్ష నేతల దిగజారుడు ప్రకటనలు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపాటు.
వైద్య కళాశాల భవనాలను త్వరగా పూర్తి చేయాలి. అధికారులకు విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.